హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నా పేరు కౌశిక్. నాతో మా ఆఫీస్ కొలీగ్ కపిల్ ఉన్నారు. హాయ్ కపిల్. నమస్తే. మా ఉమ్, ఇప్పుడు నువ్వు చూసినావు కదా పెళ్ళిళ్ళు చేసుకుంటే బయట సిచ్యువేషన్ ఎట్లుందో. అవ్. మరి నీ పెళ్ళి ఎప్పుడు? చేసుకుందాం ఇవన్నీ చూసినాక ఇంకా పెళ్లి చేసుకుందాం అంటున్నావు అంటే నువ్వు గట్టి ధైర్యవంతుడివే. అంటే ఎప్పుడప్పుడు పెళ్లి చేసుకోవాలి కదా మనం పెళ్లి చేసుకుంటేనే కదా దేనికి మరి. చెప్పు. ఆ? దేనికి? అవును, ఇప్పుడు ఫ్యూచర్ ఉంటుంది, పిల్లలు మనకి లైఫ్, నేను చిట్టితో పిల్లలు అనుకుంటుంటది కదా అట్లా. లైఫ్ సెట్ మామ. ఇక చిట్టితో పెళ్లి పిల్లలు అలా పాల డబ్బాలు అన్ని స్టార్ట్ ఇక. అట్లా మనకు కూడా లైఫ్ కావాలిగా. మరి నీది ఎప్పుడు? నాకు పెళ్లి చేసుకోవాలంటే భయం అవుతుంది అంకల్. నాదంటే నువ్వు చేసుకున్న తర్వాత చేసుకుంటామా? చేసుకుందాం. ఇప్పుడు నార్మల్గా నువ్వు పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి నీకు ఎట్లాంటిది కావాలా? మా ఇప్పుడు అది ఉన్నారా? ఉంటుంది ఇప్పుడు చూడు. ఉన్నారా? ఆ. చెప్పు. ఎంత పొగరున్నా పర్లేదు కానీ లాయల్టీగా ఉండాలని నీలంబరి క్యారెక్టర్ లెక్క. దొరికిరా? అట్లాంటిగా అమ్మాయి ఉన్నారా? పోనీ ఇప్పుడు ఉన్నారా? డ్రాగన్ లైనా దొరికితే అంటారు కానీ అట్లాంటి అమ్మాయి కష్టం అంటారు మా బయట. ఎక్సెలోనికి వచ్చేటోనికి వెళ్ళేసి కవర్ చేయొచ్చు కానీ అర్థమైందా? ఇప్పుడు ఈ కాలంలో అంతేందుకు మావా, నేను అంతకుముందు మనం బాగా న్యూస్లు చూసినాం. ఏంది చంపేసి డ్రమ్ములలో వేసుడు. అవును. నెక్స్ట్ ఇంకొకటి అదేదో హనీమూన్, అది పెళ్లి చేసుకొని హనీమూన్ తర్వాత బాగుంది. మేబీ నాకు తెలిసి అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? మంచిగా ఇప్పుడు ఎట్లుంటుంది అంటే మంచి దాన్ని ఏమంటారు, మోజ్ తీసుకొని వేసేసినట్టు అదేదో ముందే చెప్పుకుంటే క్లారిటీ అయిపోతుండే కదా. ఆడదాకా తీసుకుపోయి ఫస్ట్ నైట్ అయిపోయినాక మళ్ళీ అది కూడా ఫస్ట్ నైట్ అయిపోయినాక చంపేసుడు. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? అండ్ ఇంకొకటి రీసెంట్ గా నువ్వు ఇందాకేదో చూసినా అన్నావు చూడు, అది అవును మా, ఇందాక పొద్దుగాల ఒక టాపిక్ వచ్చింది. ఏంది చెప్పనా? చెప్పు. భర్తను చంపి రాత్రంతా పాన్ వీడియోస్ చూసిందంట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చంపి పాన్ వీడియోస్ చూసేది మా, నాకు అర్థం అది కాదు. art. అంత కసేంది. తప్పేంటి దాంట్లో? తప్పేంటి? కాదు మా, భర్తను చంపి పాన్ వీడియోలు చూడవేంది మా? Art అది కూడా అది. మళ్ళీ వాళ్ళ అది ఆర్ట్. ప్రియుడితోనంట. సూపర్. ఇంకే స్లీపింగ్ టాబ్లెట్స్ పాలల్లో వేసి ఆయన చంపి ఆ ప్రియుడును ఆమె భార్య కలిసి ఇద్దరు కలిసి పాన్ వీడియోలు చూసినానంట నైట్ అంతా కలిసి. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి కానీ ఇదే మొదటిసారి. ఆర్ట్ అది. ఇంత 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 సైకోగాళ్ళు ఉన్నారేంది మా, నాకు అర్థం కావట్లే. అట్లా అయిపోయింది. ఇంకా ఇప్పుడు నార్మల్గా నీకు లవ్ మ్యారేజే కావాలంటే ఇంట్లో నొప్పించో లేకపోతే లేచిపోయి పెళ్లి చేసుకోవచ్చుగా. అట్ల చేతగాక పెళ్లి చేసుకొని ఇద్దరు కలిసి భర్తను చంపుడు. అమ్ము, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలంటే భయం అవుతుంది మా. అరేంజ్ ఎందుకు, నువ్వు లవ్ మ్యారేజ్ అయినా పర్లేదు. ఇప్పుడు ఇంతకుముందు మనం చూసిన దాంట్లో కూడా సేమ్ లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళా ఎఫ్ఐఆర్లు పెట్టుకొని affair లు పెట్టుకొని, చేసుకొని అటు సైడ్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును, అది మస్తు నాకు మంది ఒక ఉన్నారు. కేసు ఉండే కదా. అవు. లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా మనం కొంచెం గ్యాప్ ఇస్తే ఈ గ్యాప్లు ఇంకొకటి దూరి అవు. ఆడు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళిద్దరు కలిసి మనల్ని చంపని స్కెచ్ అటు చేసి ఇటు చేసి మనకే బొక్క. సో ఇప్పుడు ఈ ఇయర్ లో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. వద్దు, నాకే బతకొద్దు, నేను నీకు వెనకాలంటాను. నేను కాదు మామ, నువ్వే అన్నావు. అన్నావు కదా ఇందాక. ఇన్ని చూసిన తర్వాత ఇంకేంది మామ? ఇంకేం చేసుకుంటా అన్నావుగా, చేసేసుకో. మరి ఇంట్లో పెళ్లి చేసుకోవాలంటే రైస్ కుక్కర్ ఉండొద్దు, డ్రమ్ ఉండొద్దు, కత్తులు ఉండొద్దు, కత్తులు ఉండొద్దు, స్లీపింగ్ టాబ్లెట్లు అండ్ ఇంకొకటి మెయిన్ బ్యాచులర్ రూమ్ కి ఇల్లు అద్దెకి ఇవ్వద్దు ఫస్ట్. మెయిన్ గా. మనం పోయిన తర్వాత వాంది రూమ్ అయింది. అంతే. ఎట్లా చూసినా మనకే బొక్క. ఫస్ట్ మనం చేయాల్సింది ఇక్కడ అప్పుడు లెక్క, మనం ఫస్ట్ వచ్చిన తర్వాత మన పెళ్లి చూపులప్పుడు వంట అంటారు కదా, నీకు వంట వచ్చా, నీకు డాన్స్ వచ్చా, నువ్వు ఎంత చదువుకున్నావు, ఈ అడగొద్దు. ఫస్ట్ నీకు లవర్ ఉండా, నీకు లవర్ ఉండా అట్లే అయిపోయింది ఇప్పుడు. అట్నే అడగాలి, నీకు లవర్ ఉండా, లేకపోతే ఉంటే చెప్పు, నేనే సెట్ చేస్తా, నేనే పెళ్లి ఈమెయిల్ కలుపుతా. ఎందుకు వచ్చింది దాని తర్వాత మళ్ళీ పెళ్లి అయిపోయినాక పోతావా, ఉంటావా, లేకపోతే ఈ మర్డర్ స్కామ్లు ఏమన్నా ఉన్నాయా ముందే కనుక్కుంటే బెటర్ ఎంతమంది మీరు బ్యాచ్ అని చెప్పి ముందే క్లారిఫై తీసుకొని చేసుకుంటే బెటర్. అండ్ ఇంకొకటి అమ్మాయిలు ఎట్లా అయిపోయారంటే ఈ ఉమెన్ కార్డులు ఉంటాయి చూసినావా, అంటే సేఫ్టీ. ఇప్పుడు ఉమెన్స్కి చాలా సేఫ్టీ రూల్స్ వచ్చినాయి కదా, ఈ కేసులని అవన్నీ యూజ్ చేసుకొని ఇష్టం ఉన్నట్టు. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మనం కేరళలో కూడా ఒకటి అయింది బస్సులో,
మేబీ ఆయన తప్పు అంటే మనం వీడియో చూస్తున్నంత సేపు అయితే ఏదో అనుకోకుండా తాకినట్టు అనిపిస్తుంది కానీ అట్లెట్లా మామ వీడియో తీసుకుంటూ చేసింది కదా, అప్పుడు ఆమె చేసినట్టు కదా. ఇప్పుడు అదొక ఇన్సిడెంట్ అయితే ఇట్లా జరుగుతుందని చూపించచ్చు కదా. అవునవును, అర్థమైంది. చేసుకుంది కదా కాకపోతే కెమెరా. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆ వీడియోలో మనం నార్మల్గా చూసుకుంటే ఒకసారి తాకింది, ఓకే కొంచెం దూరం, ఆమె దూరం నిలబడ్డా అయిపోతుంది. లేదు ఇప్పుడు వాళ్ళకి ఉమెన్ సేఫ్టీ కార్డు అని చెప్పి ఏదో వైరల్ చేద్దాము, మమ్మల్ని ఇట్లా అబ్యూజ్ చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి చాలామంది ఏమవుతుందంటే మిస్యూజ్ చేస్తున్నారు. అవును అవునా, ఆ సెక్షన్లు, ఈ రూల్స్, ఈ చిన్న చిన్న లూప్ హోల్స్ తీసుకొని మొత్తం అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మాయిలు కూడా కొంచెం మంచిగా ఉంటే బాగుంటుంది. ఎట్లుంటే అంటే ఇప్పుడు వాడు మరి కావాలని దాకిండో లేకపోతే ఆయన అనుకోకుండా దాకిండో అది సెకండరీ, కానీ చనిపోయింది కదా మామ పాపం. ఒక ప్రాణం చేయలేదు, పోయింది. అది సెకండరీ, కానీ ఒక ప్రాణం అయితే పోయింది కదా. ఒక ఫ్యామిలీ బాధపడుతుంది. దీన్ని ఇప్పుడు స్టేట్ అంతా దీన్ని, ఇప్పుడు స్టేట్ ఏంది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అంతా దీన్ని చూసుకుంది. అక్కడ Memes చూసినావా? ఒకడు, ఓ తాత డైరెక్ట్ బస్ ఎక్కేటప్పుడు ఇటు ముళ్ళది పెట్టుకొని ఆడొకడైతే డబ్బా వేసుకొని అట్ట డబ్బా పెట్టుకొని సైడ్ కి అమ్మాయి పక్క నుండి ఇట్లా అట్ట పెట్టుకొని కూర్చుండు. ఇంత భయం తెలియని కారణం ఎవరు? ఆ వీడియో వల్ల ఆమె చేసిన వాళ్ళు. ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేసినారు. ఏం లాభం దీనివల్ల? ఇప్పుడు మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తున్నాం అంటేనే దేనికోసం యూజ్ చేస్తున్నాం? అంత క్రౌడ్ ఎక్కుతారు, మనకు ఒక జాబ్ ఉంటుంది లేకపోతే ఏదో పని ఉంటుంది, ఎక్కుతాం. ఆ క్రౌడ్లో నువ్వు ఎక్కినావు, ఆ టచ్ అయితే మిస్టేక్లో ప్రతిదీ నువ్వు అదే రీజన్ కింద తీసుకొని నీగా మనకి సెక్యూర్ ఉందిగా చెప్పి పోలీసులు మనకి రైట్స్ ఉన్నాయి మనకి అని చెప్పేసి నువ్వు అన్ని వీటిలో వీడియోలు తీసుకుంటూ అదేదో ఓవర్ యాక్షన్ నీకు వ్యూస్ కోసం ఇన్ఫ్లుయెన్స్ కోసం అట్లా చేస్తే ఇప్పుడు ఒక లైఫ్ అయితే పోయింది కదా. ఇట్లా ఉన్నాయి కదా మనకి అనే అడ్డమైన మొత్తం ఇష్టం ఉన్నట్టు యూజ్ చేసుకుంటున్నారు, ఇష్టం ఉన్నట్టు వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు. అయిపోయింది అట్లా జమాన్ అయిపోయింది. మళ్ళీ మెయిన్ గా మామ ఇట్లాంటి బ్యాచ్ ఒకటి ఈ నిబ్బి బ్యాచ్ ఉన్నాయి మామ. కాదా అసలు ఎంత ఇరిటేషన్ వస్తాయి. ఒక్కొక్కరి గురించి ప్రెజెంటేషన్ షల్ వి టేక్ లుక్ సార్. దాస్ ఇప్పటి వరకు ఏ పోలీస్ రికార్డ్స్ లోనూ వీడి ఫోటో లేదు. ఇది ఓ ఇన్ఫార్మర్ తీసిన ఎక్స్క్లూజివ్ వీడియో. పోయిన 2 నెలల్లో జరిగిన 3 హత్యలు 2 కిడ్నాప్ కేసులకి వీడే కారణం. అందరికన్నా చాలా డేంజరస్ ఫెలో. వీడిని లేపేస్తే సిటీలో ఉన్న రౌడీలందరూ పారిపోతారు. మెంటల్ కృష్ణ, రేపిస్ట్. స్కూల్ నుంచి వస్తున్న దేవి అనే అమ్మాయిని రేప్ చేసింది వీడే. ఓబ్లేష్, స్టేట్ లో ఉన్న ముఠాలన్నిటికీ రౌడీల్ని బాంబుల్ని సప్లై చేసేది వీడే. మీరు ముద్దుతో ఆగరండి. గుట్కా సాంబా, తమిళనాడులో మదురై నుంచి వచ్చి గుట్కా పేరుతో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు. మొన్న అడ్వకేట్ వచ్చినప్పుడు అడిగిన, ఇప్పుడు ఇట్లా చేసినప్పుడు మరి వాళ్ళ ఏమైనా కేసు పెట్టొచ్చా? ఇప్పుడు వాళ్ళు ఎంత మామ ఒక 16-15 సంవత్సరాలు కూడా ఉండవు. 19 మామ ఒక అమ్మాయి మరి అదే కదా ప్రెగ్నెంట్ అంటుంది. మరి వాళ్ళ ఇంట్లో ఏమన్నారా లేకపోతే ఏంది ఏం అర్థం కాదు తెలుసా. అయితే ప్రెగ్నెంట్ అని ఇట్లా చూపిస్తేవాడు ఇది ఏంటిది అని అంటే ఇంకొక ఆమె ట్రోల్ చేస్తా 64 GB పెన్ డ్రైవ్ అని. అట్లనే ఉంది. 19 years వాడు చూస్తేనేమో వాడిని చూస్తే కరెక్ట్ నిలబడితే ఏమంటారు మొత్తం ఈ గంజాయిటీ బ్యాచ్ లెక్క చెప్పి ఇది చూస్తా వీళ్ళని రేపు ఏం చేస్తారు తెలుసా, వీడు నన్ను మోసం చేసిండు అని చెప్పి అదే చిన్న అమ్మాయి స్టేషన్కి వెళ్ళి మనం నార్మల్గా జస్ట్ నన్ను ఇట్లా మోసం చేసిండు, నన్ను ఇన్ని రోజులు వాడుకున్నాడు, మీరు కావాలంటే ప్రూఫ్ చూపిస్తా అని ఇన్స్టాగ్రామ్ ప్రూఫ్ చూపించిండు అనుకో, వానికి బిలో 16, ఈ అమ్మాయికి బిలో 16 కాబట్టి అదే బిలో 18 కాబట్టి పోక్సో యాక్ట్ కూడా వేసేస్తారు. అదే ఒక అబ్బాయి ఇప్పుడు సేమ్ మరి వీడు కూడా మోసపోయింది కదా, వీడు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది అనుకో, కంప్లైంట్ తీసుకుంటారా? తీసుకోరు. ఇప్పుడు ఇంత చేసింది ఇది ఇప్పుడు ఇద్దరితో తిరిగింది కదా. ఫస్ట్ ఒకడని పేరు చెప్పిండు, వాంతో అయిపోయింది. నెక్స్ట్ వీడు మళ్ళీ ఏంది దిలీప్ గల్లని ఈమ దిలీప్ అని వాడు, ఇద్దరు అకౌంట్లు పెట్టుకుని అంతా బాగానే ఇప్పుడైతే నడుస్తుంది. ఇది మళ్ళీ ఎప్పుడు రేపు మా గొడవ అయింది అనుకో నువ్వు అన్నట్టే ఇంకో దగ్గర పోతే నువ్వు అన్నాడు ఒకవేళ పోలీస్ స్టేషన్ పోతే మరి ఈమె ఇద్దరితో తిరిగిందని చెప్పి ఈమెనేమండు. అవును ఏమండు
వీనికే బొక్క ఈ నేజ్ లోపల నొక్కుతారు. కానీ ఎట్లుండాలి తెలుసా దంపతులు అంటే, ఆదర్శ దంపతులు ఉన్నారు చూసిన కరీంనగర్లో, చూసినా రైట్ చూసినామా? అది హైలైట్ అసలు. 100 మందిని అది పక్కకు పోతే వాళ్ళది ఈ 100 మంది ఎంత ఎర్రి పువ్వులో చూడు. అసలు వాడు అసలు మగవాడు ఎనిమా అరే ఇప్పుడు భార్యని 100 మందితో ఎనిమా అసలు. అది పోనీ ఇప్పుడు వీడు ఎక్స్పోజ్ చేసిండని చెప్పి 100 మంది వేరు చూసినావా, వాళ్ళు ఎట్లా అంటే చూడు, ఏదో అమ్మాయి కనబడుతుందని చెప్పి కామందులు అది వీడియోలు దొరికితే పెట్టరాదు. ఆ 100 మందిలో ఒక్కడు దొరికినా నీకు లింక్ షేర్ చేస్తాను, అది వేరే విషయం. కానీ అట్లా మా మొగుడే ఆ భార్యని తీసుకెళ్ళి 100 మందితో పడుకోబెట్టి డబ్బుల కోసం చంపిన దానికంటే అది బెటరే కమ్మా. ఇక సంపూర్ణ అట్లా కాదమ్మా, మరి అంతమందితో వీడు చూచుడు వీడియో రికార్డ్ చేసాడు, అది హైలైట్. బిజినెస్ లాస్ అయిందంట కదా. లాస్ అయితే మాత్రం భార్యని పెట్టి బిజినెస్ చేస్తామా? చెప్పమా, ఇది వ్యాపారం. బిజినెస్ లాస్ అని చెప్పి భార్యని పెట్టి బిజినెస్ చేస్తావా? అది వ్యాపారం. మళ్ళా ఆల్టో కార్ అంట, 80 లక్షలు ప్రాపర్టీ ఏదో ఉందంట, బిల్డింగ్, ఇవన్నీ దీని మీద సంపాదించిండంట. వాణి బాగుంది లైఫ్. ఇప్పుడు చెప్పమా, పెళ్లి చేసుకుంటావా? సో పెళ్ళి అనేది ఎట్లయిపోయిందంటే కమర్షియల్ తయారైపోయింది. ఒకప్పుడు మన అమ్మ నాన్నలు వాళ్ళని చూసుకుంటే ఎట్లుండేదంటే, అప్పుడు పెళ్ళైన తర్వాత మొగుడే దైవం, అత్తగారిల్లే దేవాలయం లెక్క ఉంటుండే. ఏందనంటే అప్పుడు ఏదైనా గొడవ అయిందనుకో, ఇప్పుడు మన అమ్మ నాన్న వాళ్ళ సైడ్ అయినా కానీ నాన్న వాళ్ళ సైడ్ అయినా కానీ ఏం చేస్తారంటే, సరేలే అమ్మ కొంచెం సర్దుకుపో, చిన్న చిన్న గొడవలు అనేవి కామను, అవన్నీ చెప్పి సర్దుంచుకొని ఎట్నో నార్మల్గా సర్ది చెప్పేటోళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు నేను వానికంటే ఎక్కువ సంపాదిస్తున్నా, నాకు వాడు ఈక్వల్, ఇప్పుడు ఇవి అయిపోయినాయి చూసినా మన ఈక్వాలిటీ. అవును, అబ్బాయికి అమ్మాయికి ఏం తక్కువ, వాళ్ళకంటే మేమేం తక్కువ అన్న దాంట్లో ఇప్పుడు జాబులు చేసుకుంటూ వాళ్ళు సంపాదిస్తున్నారు, మనం సంపాదిస్తున్నాం. కాబట్టి ఏమైపోయిందంటే వానికంటే నేనేం తక్కువ అన్నట్టు. కరెక్ట్ మామ, నువ్వు చూసుకుంటే పెళ్ళైన 2 సంవత్సరాలకి డైవర్స్ అంటున్నారు. అది కూడా డైవర్స్ ఇచ్చేటోళ్ళు కూడా మా ఎవరు ఇస్తున్నారు? ఎడ్యుకేటెడ్ ఇస్తున్నారు. అవును, నీకు ఊర్లో మన ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు 10 తర్వాత మొత్తం చదువు బంద్ చేసి ఉన్న వాళ్ళు ఎవరు డైవర్స్ కి పోడు మామ, ఎడ్యుకేటెడే పోతున్నాడు. అవును, ఎందుకంటే నేను నా కాళ్ళ మీద స్టాండ్ గా నిలబడగలుగుతా, వీళ్ళతో నాకేం అవసరం అనే దగ్గరికి వాళ్ళు వచ్చేసినారు. సో నువ్వు డైవర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ నీ దగ్గర నుంచే లాగుతారు తెలుసా. అది ఇది ఒకటి ఉంది. మళ్ళీ ఇప్పుడు ఒక పోరడో ఒక పాపనో బాబో పుట్టిన తర్వాత ఏమైద్దానంటే, డైవర్స్ తీసుకున్న తర్వాత అలిమోని అప్లై చేసి వానికి వచ్చి పాపం వాడు సంపాదించేదే ₹1/2 అంత ₹1/2 అంత సంపాదిస్తే దాంట్లో ఆటన వరకు ఆమెనే తీసుకున్నాక ఇక వీడు బతికేది ఎట్లా, వీళ్ళ అమ్మ నాన్నని చూసుకునేది ఎట్లా. అండ్ ఇంకొకటి ఇవ్వకపోతే అవి సరిపోలేదని ఒక కేసు కూడా చూసినాం మనం ఇంతకుముందు. నాకు నెలకి 50,000 కావాలి, అది కూడా ఓన్లీ నా మెయింటెనెన్స్ వరకు మాత్రమే అని చెప్పేసి కోర్టులో ఆమె వాదిస్తే ఏమన్నాడు తెలుసా జడ్జు? ఏమన్నాడు? నీ జల్సాల కోసం, నీ కాస్ట్ అదే నీ ఖర్చుల కోసం, నీ షాపింగ్ కోసం ఆయన ఎందుకు ఇస్తాడు, నీకు కావాలంటే నువ్వు సంపాదించుకో అని చెప్పేసి భలే ఇచ్చిన తీర్పు, కేసు కొట్టేసిన. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంకా పెళ్ళి అనేది ఎవరి డెసిషన్ వాళ్ళది మా, కాకపోతే ఆ రోజులు మళ్ళీ ఇప్పుడు రావు. సో చూసుకుంటే నార్మల్ ఎవరైనా మీరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు అనుకో, అది ఎవరైనా వ్యక్తిగత నిర్ణయం కాబట్టి, ఇది జస్ట్ మా ఒపీనియన్ కాబట్టి. సో నువ్వు చేసుకుంటున్నావు, ఇప్పుడు నేను చేసుకోలేమ్మా, టైం పడుతుంది. అది కూడా ఆలోచించి అది ముందు వెనక చెక్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అవసరమైతే ఊరోళ్ళనే చేసుకుంటా, కానీ సిటీ వాళ్ళని అయితే చేసుకోను మా. అట్లా అయిపోయింది. సో సిటీ వాళ్ళనంటే ఏంటంటే పాష్ కల్చర్కి అలవాటు పడ్డారు. ఈ డబ్బులు అంటే వాళ్ళు సంపాదిస్తున్నారు కాబట్టి ఇవన్నీ డిస్టర్బెన్స్ వచ్చి వాళ్ళు కూడా ఇట్లా తయారైపోయారు. అందరూ పబ్ కల్చర్కి అలవాటు అయిపోయినారు మామ. ఇప్పుడు విలేజ్లో కూడా అనుకుంటే విలేజ్ వాళ్ళే సిటీకి వచ్చి ఇంకెక్కువ తయారవుతున్నారు. ఇంకా నేను విలేజ్ వాళ్ళని చేసుకుందాం అనుకున్నాను, విలేజ్లో లేరు, ఇంకా వాళ్ళు విలేజ్ వాళ్ళే సిటీకి వచ్చి తయారవుతున్నారు. వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ తయారవుతున్నారు. ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళు టెంపుల్స్కి పోయి అట్లా నార్మల్ లైఫ్ మెయింటైన్ చేద్దాం అనుకుంటే, విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు పబ్కి ఎప్పుడు పోదాం, బయట ఎప్పుడు తిరుగుదాం, ఎప్పుడు ఏడుందాం, ఎవరితో ఉందాం, ఎట్లుందాం, ఇదే. డ్రెస్ మెయింటెనెన్స్ కూడా పోయింది, ఊర్లు వేసుకున్నట్టు వేసుకోరు ఇప్పుడు, షెడ్డీలు మిడ్డీలే అట్లా అయిపోయింది మా. మీరు కూడా పెళ్ళి కావాలంటే చేసుకోవాలనుకుంటే ఇక మీ ఇష్టం, మీ కర్మ. ఈ జనరేషన్లో పెళ్ళి అంటే భయం అవుతుంది మాకైతే. మాకున్న ఒపీనియన్ మేము చెప్పినాం.
మరి మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, నార్మల్గా అయితే ఇది జస్ట్ మా ఒపీనియన్ వరకే. ఎవరిని బ్లేమ్ చేయాలని కాదు, ఏం చేయాలని కాదు. సో జస్ట్ మా ఒపీనియన్ మేము షేర్ చేసుకున్నాం. ఇలాంటి వీడియోస్ ఏమైనా అప్డేట్స్ ఉన్నా కానీ ఇలా ఫన్నీ వేలో మేము మీకు కన్వే చేస్తూ ఉంటాం. సో మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చారు అనుకోండి, ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని చేయడానికి ట్రై చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ మాత్రం చేయండి మావా. నెక్స్ట్ మీకు ఇదే ఫన్నీ వేలో ఇంకా మంచి మంచి టాపిక్స్ మీకు అందిస్తూ ఉంటాం. సో ఇది పక్కా మీకు నచ్చుతుందని మేము భావిస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ.